Dear friends, welcome to Biblical Parivartana. Once again, welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో డిసెంబర్ 20కి 20వ తారీఖుకి చెందినటువంటి వాక్య భాగం ప్రకటన 11వ అధ్యాయం. దేవుని రాజ్యానికి ఈ వాక్య భాగంలో 15 నుండి 19 వరకు, ప్రకటన 11, 15 నుండి 19 వరకు ఇక్కడ దేవుని రాజ్యానికి మరొక కోణం కనిపిస్తుంది. దేవుని రాజ్యం అంటే అది చాలా కాంప్లెక్స్ విషయం. దాని గురించి ఒక దినాన్న చెప్పుకుందాం. కానీ ఇక్కడ క్లుప్తంగా టూకీగా కూడా ఇక్కడ ఒక వేరే కోణం, మనం ఆలోచించినటువంటి కోణం ఇక్కడ ఉంటుంది. అది ఏంటి అని మనం ఇక్కడ గమనిద్దాం. ఇక్కడే కాదు, ఇంకా 2-3 చోట్ల బైబిల్లో ఈ కోణం కనిపిస్తుంది. ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. ఆమేన్. ప్రకటన గ్రంథం 11, 15 నుండి 19 వరకు చదువుకుందాం. ఇక్కడ ఏం కోణం, మరొక కోణం అన్నాం కదా. 11, 15 నుండి 19 వరకు. 7వ దూత బోర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము, మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యము నాయను. అక్కడ అది కీ పాయింట్. లోక రాజ్యము, మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యము ఆయను. ఆయన యుగయుగముల వరకు ఏలుననెను. అంతటా దేవుని ఎదుట సింహాసనాసీనులకు ఆ 24 పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారం చేసి, వర్తమాన భూతకాలములో ఉండు దేవుడైన ప్రభువా, సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. 18వ వచనం. జనములు కోపగించినందున నీకు కోపం వచ్చెను. మృతులు తీర్పు పొందుటకును, నీ దాసులకు ప్రవక్తలను పరిశుద్ధులకును, నీ నామమునకు భయపడు వారికి తగిన ఫలమునిచ్చుటకును, గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపజేయు వారిని నశింపజేయుటకును సమయము వచ్చి ఉన్నదని చెప్పిరి. మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధన మందసము ఆయన ఆలయములో కనబడెను. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను, భూకంపమును, గొప్ప వడగండ్లను పుట్టెను. ఇప్పుడు ఇక్కడ మనం చదువుకున్నటువంటి భాగంలో దేవుని రాజ్యం యొక్క మరొక కోణం మనం చూస్తాం. నా మాటల్లో నేను ముందు చెప్తాను, తర్వాత కార్సన్ గారు రాసినటువంటి ఆ డివోషన్స్ని చదువుతాను. ఇక్కడ సర్వవిశ్వం దేవుని యొక్క రాజ్యం అని, ప్రతిదీ కూడాను, విశ్వంలో ఉన్నటువంటి జంతువులు కానీ, మనుషులు కానీ, పరిస్థితులు కానీ, సర్వం కూడాను, విశ్వంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడాను దేవుని యొక్క అధీనంలో ఉన్నట్లుగా మనం గ్రహించాలి. దేవుని యొక్క సర్వాధికారం అని అంటాం కదా, ఆయన అధీనంలో ఉంటుంది. కాబట్టి అది దేవుని రాజ్యం, దేవుని యొక్క పరిపాలన. రెండవది ఏంటి అని అంటే, ఇక్కడ విశ్వంలో దేవుడు సర్వస్వము ఆయన అధీనంలో ఉన్నప్పటికీ, మరి క్రీస్తు రాజ్యంలో చేరాలి, దాన్నే సంఘం అంటాం. యేసుక్రీస్తు
మరణించి తిరిగి లేచిన తర్వాత ప్రజల్ని ఏం చెబుతున్నాడంటే, మీరు లోకము నుండి, ఇక్కడ లోకం అంటాం, లోకము నుండి మీరు మారు మనసు పొంది సంఘస్థులు కాండి, విశ్వాసులు కాండి. ఓకే, అంటే మారు మనసు ద్వారా క్రీస్తు రాజ్యంలోనికి ప్రవేశించాలి. ఓకే, ఇప్పుడు అవి కొనసాగుతూ ఇంకొక కోణం ఏంటి అని అంటే, ఇశ్రాయేలు విశ్వం, ఇక్కడ ఇశ్రాయేలీలు, ఇక్కడ విశ్వాసులు, సంఘం. ఇది క్రొత్త నిబంధన, ఇది పాత నిబంధన. ఇక్కడ క్రొత్త నిబంధన, ఇది క్రొత్త నిబంధన, ఇది పాత నిబంధన. ఇక్కడ మనం గ్రహించేది ఏంటి అని అంటే, ఈ ఇశ్రాయేలీలో ఇశ్రాయేలీని దేవుడు పరిపాలిస్తున్నాడు. థియోక్రసీ అంటాం కదా. దేవుడు ప్రత్యేకంగా ఇశ్రాయేలుని ఎన్నుకొని వారిని పరిపాలిస్తున్నాడు, థియోక్రసీ. అదేవిధంగా మనం ఇక్కడ చెప్పుకున్నటువంటి రీతిగా ఈ వీళ్ళకి బదులు విశ్వాసులు, సంఘం అవుతుంది. అంటే విశ్వం నుండి వాళ్ళు నమ్మాలి. ఓకే, ఇది కొనసాగుతూ వస్తూ ఉంటుంది. తరతరాలుగా ఇది కొనసాగుతూ వస్తూ, ఇప్పుడు ఇక్కడ నుండి క్రొత్త నిబంధన, ఈ క్రొత్త నిబంధన యొక్క పరిస్థితి తరతరాలకు కొనసాగుతూనే ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం చదువుకున్నది ఏంటంటే, పరలోక రాజ్యం రాకముందు ఇంకొక రాజ్యం ఉన్నట్లుగా మనం చూస్తాం. అది పరలోక రాజ్యం కాదు, ఇది క్రీస్తు రాజ్యం. ఇప్పుడు క్రీస్తు ఏలుబడిలో ఉన్నది. ఇప్పుడు ఇది తండ్రి రాజ్యం, ఇది క్రీస్తు రాజ్యం. క్రీస్తు ఏలిన తర్వాత అక్కడ చివరి వైరి అయినటువంటి ఆ మరణాన్ని ఆయన అణచివేసి గెలిచి తన రాజ్యాన్ని తండ్రికి అప్పగిస్తాడు. ఓకే, ఇక్కడేం జరుగుతుంది అని అంటే, ఇక్కడ ఈ దేవుని యొక్క రాజ్యం ఉన్నప్పటికీ ఇక్కడ కానీ దానికి వ్యతిరేకత ఉంటుంది. ఇక్కడ ఆ వ్యతిరేకతను అణచివేస్తాడు, చివరి వైరిని గెలుస్తాడు. దానికి ఇక్కడ ఉన్నదానికి దీనికి భేదం. దీనికి ఇది కంప్లీట్. ఆ పరిస్థితి, ఆ కంప్లీషన్ రాకముందు మధ్యలో ఇదొక స్టేజీ ఉంటుంది. అది ఎక్కడా అనేది క్లియర్గా లేదు. ఇప్పుడు మిలనియం అంటాం కదా, దాని గురించి మనం మిలనియం గురించి మాట్లాడుతున్నప్పుడు చివరికి మన కన్క్లూజన్ ఏంటంటే, ఇది ఎక్కడ జరుగుతుందో తెలియదు. మిలనియం అనేది ఉన్నది, క్రీస్తు రాజ్యం అనేది ఉన్నది, కానీ ఎక్కడ అనేది క్లియర్గా బైబిల్ చెప్పట్లేదు. ఓకే, బైబిల్ క్లియర్గా చెప్పని దాన్ని నొక్కి ఒక్కాణించి చెబుతూ మీరు కూడా ఇది నమ్మాలి అని అంటే దానిలో ప్రాబ్లం వస్తుంది అన్నమాట. దీని గురించి మనం ఇక్కడ చూస్తుంటున్నాం. ఇదే కాదు, 1 కొరింథీ 15:26 కూడా మనం చూస్తాం. ఓకే, 15వ అధ్యాయం 26, 1 కొరింథీ, అది కూడా చూస్తాం. మరి ప్రకటన గ్రంథంలో చూస్తాం 20వ అధ్యాయంలో మరలా ఇక్కడ ప్రవక్త అయినటువంటి యెషయా కూడా దీని గురించి చెప్తాడు. దీని గురించి, ఈ కోణం గురించి చెప్తాం అన్నమాట. ఆల్ రైట్, ఇప్పుడు ఆ అర్థంతో మనం ఈ నోట్స్ చదువుకుందాం. ప్రకటన గ్రంథంలో అచ్చటచ్చట అనేక సందర్భాల్లో చివరి 2 అధ్యాయాలను అపేక్షిస్తున్నవి, లేదా దేవుని సింహాసనమును
చిత్రీకరిస్తున్నది. ఓకే, అంటే మనం ఏం చెప్తున్నామంటే ఇక్కడ పరలోక రాజ్యం దీని గురించి ఇప్పుడు అంటే దాని అర్థం ఏంటి అని అంటే అక్కడక్కడ ప్రకటన గ్రంథంలో ఇప్పుడు వేరుగా చెబితే ఇది ప్రకటన గ్రంథం అనుకోండి. ప్రకటన గ్రంథంలో మరి 22 అధ్యాయాలు ఉంటున్నాయి. 21, 22లో మనం ఏం చూస్తామంటే ఇక్కడ పరలోక రాజ్యం గురించి చూస్తాం. పరలోక రాజ్యం క్లైమాక్టిక్ పాయింట్ ఇది. ఇక్కడ ప్రకటన గ్రంథంలో మరి ఈ పరలోక రాజ్యం గురించి లేకపోతే దేవుని సింహాసనం గురించి, దేవుని సింహాసనం అంటే దేవుని రాజ్యం గురించి అంటే చివరి క్లైమాక్టిక్ పాయింట్ గురించి మనం అక్కడక్కడ చదువుతాము. అంటే దాని అర్థం ఏంటి అంటే ఇది చివరిలో జరిగేది చివరికే వస్తుంది అని కాదు. అంటే ప్రకటన గ్రంథం ఒక కాలక్రమాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పటం లేదు. అక్కడక్కడ చెప్తున్నాడంటే దాని అర్థం అదన్నమాట. ఒక కాలక్రమం ఇప్పుడు చివరి దాకా ఉండకుండా మధ్యలో చెబుతున్నాడు. దీని గురించి, పరలోకం గురించి, దేవుని యొక్క అధీనం గురించి చెబుతున్నాడు అని అంటే ఆ విధంగా ప్రజలను హింసింపబడినటువంటి ప్రజల్ని, కష్టాల్లో ఉన్నటువంటి ప్రజల్ని ప్రోత్సహిస్తూ అక్కడక్కడ చెప్పబడింది. అంతేగాని చివరి దాకా ఆ ప్రోత్సాహం ఉంచలేదు. కాబట్టి ఈ ప్రకటన గ్రంథం అనేది ఒక కాలక్రమాన్ని అనుసరించి వ్రాయబడలేదు అని మనం గ్రహించుకోవాలి. అదే చెప్తున్నాడు ఆయన ఇక్కడ. వేరే మాటల్లో చెప్పినట్లయితే కాలక్రమం అనుసరించి ఈ గ్రంథము కొనసాగుట లేదు అని అర్థం. కొన్నిసార్లు తీర్పుకు చెందిన చీకటి దృశ్య సందర్భములో విజయము, కీర్తి కోర్చబడినది. అంటే చీకటి దృశ్యాల్లో వెళ్తున్నప్పుడు, కష్టాల్లో వెళ్తున్నప్పుడు దేవుని ప్రజలు ఆ విధంగా ఆ సందర్భాల్లో వెళ్తున్నప్పుడు మరి విజయం గురించి, దేవుని యొక్క కీర్తి గురించి, వాళ్ళ యొక్క ఘనత గురించి దేవుడు చెబుతాడు. ఎందుకంటే ఆ విధంగా ఈ సందర్భంలో వాళ్ళని ప్రోత్సహించటానికి, వాళ్ళని ఆదరించటానికి. కాబట్టి చివరికి 21, 22 అధ్యాయాల్లోనే దేవుడు ప్రకటన పరలోకం గురించి చెప్పి అప్పుడు ఓదార్చుతాడు. అంతవరకు వాళ్ళు కష్టాల్లో, నష్టాల్లో వెళ్ళాలి, వేదనలో వెళ్ళాలి అనేది ఆ విధంగా ఉండదు. అప్పుడప్పుడు కూడాను మధ్యలో దేవుడు ఆ యొక్క చివర వచ్చేటువంటి విజయం గురించి చెప్పి వాళ్ళని ఆదరిస్తాడు. అదేవిధంగా మనం గ్రహించాల్సింది ఏంటంటే ఇక్కడ ఫుల్ స్టాప్ ఉంటుంది. అదేవిధంగా సర్వశక్తిమంతుని దృక్పథము కూడా ఇమర్చబడింది. ఉదాహరణకు ప్రకటన గ్రంథం 12, 14 అధ్యాయముల సందర్భంలో 14వ అధ్యాయంలో 1 నుండి 5 వరకు కూర్చబడింది. అంటే ఇది ఎంకరేజ్మెంటు. ఈ 12, 14 అధ్యాయాలు అదేంటి, చీకటి దృశ్యాలు, వేదనకు సంబంధించినటువంటి, జడ్జిమెంట్కి కూర్చున్నటువంటి ఆ సందర్భాల్లో ఇక్కడ 14, 1, 5 నుండి ఆ యొక్క ఎంకరేజ్మెంట్, ఆదరణ, దేవుని యొక్క ప్రజలకు ఆదరణ చెప్పబడింది. మనం చదువుతుందాం దీన్ని. 14వ అధ్యాయం 4 నుండి 5. మరియు నేను చూడగా ఇదిగో 1వ వచనం నుండి
1-5 వరకు. మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతము మీద నిలువబడి ఉండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్ళయందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. దేవునితో ఉన్నారు వీళ్ళు. నెక్స్ట్ వచనం. మరియు విస్తార జలముల ధ్వనితోనూ గొప్ప ఉరుము ధ్వనితోనూ సమానమైన ఒక శబ్దము పరలోకము నుండి రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దము వీణలు వాయించుతున్న వైణికుల నాదమును పోలినది. వారి సింహాసనము ఎదుటను, సింహాసనం దేవుని యొక్క సింహాసనం ఎదుటను, ఆ 4 జీవుల ఎదుటను, పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుతున్నారు. ఇది దేవుని యొక్క ప్రజలకు, కష్టాల్లో వెళుతున్నటువంటి వాళ్ళకి ఆదరణ ఇచ్చేటువంటి ఆ దృశ్యం. భూలోకములో నుండి కొనబడిన ఆ 144,000 మంది, 44,000 మంది, వేల మంది తప్ప మరి ఎవరునూ ఆ కీర్తన నేర్చుకొనజాలరు. 4వ వచనం. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాని వారును, స్త్రీ సాంగత్యము ఎరుగని వారునై ఉండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషులలో నుండి కొనబడిన వారు. 5వ వచనం. వీరి నోట ఏ అబద్ధమును కనపడలేదు, వీరు అనింద్యులు అని దానికి వాళ్ళ క్రైస్తవ సంఘం గురించినటువంటి ఘనమైనటువంటి దృశ్యం ఇక్కడ చూస్తాం. ఆ విధంగా దేవుడు మధ్య మధ్యలో మనకి సంఘానికి ఓదార్పునిస్తాడు. ఇప్పుడు 12, 14 ఈ అధ్యాయాలన్నీ, ఈ 3 అధ్యాయాలు చదివితే అంతా చీకటిమయం అన్నమాట. తీర్పుతో కూడినటువంటి, దేవుని యొక్క తీర్పుతో కూడినటువంటి దృశ్యాలు మనం చూస్తాం. ఆ దృశ్యాల్లో ఇక్కడ ఓదార్పు. 7వ బూర ఊదినప్పుడు మనం చదువుకున్నాం కదా, 15-19 వచనాలు. అటువంటి దృశ్యమును చిత్రీకరిస్తుంది. దానిని చూపించుటకు తెర కొద్దిగా వెనక్కి తీయబడుతున్నది. ఈ భయంకరమైన తీర్పు దృశ్యాల సందర్భంలో దేవుని పరిపాలనను చిత్రీకరిస్తుంది కానీ నూతన భూమ్యాకాశములను వివరించుట లేదు. దేవుని పరిపాలన చిత్రీకరిస్తుంది కానీ చివరిగా వచ్చేటువంటి భూమ్యాకాశములను 21, 22 అధ్యాయాల్లో ఉన్నటువంటి ఆ యొక్క చిత్రాన్ని గురించి ఇక్కడ వివరించుట లేదు. దేవుని పరిపాలన అంటే దీని గురించి చెప్పబడింది. మొదటిది, ఈ వాక్య భాగము దేవుని రాజ్యమును ప్రభావవంతమైనదిగా వివరిస్తుంది. దేవుని యొక్క రాజ్యం చాలా ప్రభావవంతమైనది అని మనం ఇక్కడ చూస్తాం. దాని ప్రత్యేకమైన ప్రాముఖ్యత వివిధ సందర్భాల్లో మార్పు చెందుతుంది. అది గమనించాలి. దేవుని యొక్క రాజ్యం ప్రతి ఒక్క కాంటెక్స్ట్లో దాని అర్థం మారుతుంది. ఇక్కడ మనం చూసినటువంటి రీతిగా ఇది వేరు, ఇది వేరు, ఇది వేరు, మరలా ఇది వేరు, ఆ విధంగా మారుతూ ఉంటుంది పరిస్థితులు. ఇక్కడ మాత్రము పరలోకములో ఈ విధముగా గొప్ప స్వరములు చాటిస్తున్నవి. 15వ వచనం. ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యము ఆయను, ఆయన యుగయుగముల వరకు ఏలుననెను. 15వ వచనం చదువుకున్నాం. పతనమైన ఈ ప్రపంచముపై దేవుని రాజ్యము ప్రారంభము కాని సమయము, దానికి అంతకు ముందు
ఉందని ఇది సూచిస్తుంది. అంటే ఈ రాజ్యానికి ముందు ఆ రాజ్యం లేని సమయం ఉంది. అది మనం గ్రహించాల్సింది. క్రీస్తు రాజ్యము ఆయను అంటే అంతకుముందు ఆ క్రీస్తు రాజ్యం లేదు ఓకే అని మనం గ్రహించుకోవాలి. అప్పుడు క్రీస్తు రాజ్యం అయ్యింది, అంతకుముందు క్రీస్తు రాజ్యం లేదు అనేటువంటి రీతిగా ఈ పతనమైన ఈ ప్రపంచంపై దేవుని రాజ్యము ప్రారంభము కాని సమయము అంతకుముందు ఉందని సూచిస్తున్నది. ఈ పతనమైన ప్రపంచముపై అంటే ఇక్కడ ఇదంతా ఈ క్రీస్తు రాజ్యం రాకముందు ఇక్కడ ఈ సమయం ఉన్నది. అంటే ఇక్కడ క్రీస్తు రాజ్యం లేనటువంటి సమయం ఉన్నది అని సూచిస్తుంది. ఇక్కడ ఖచ్చితంగా దేవుని దైవిక పాలన యొక్క సార్వత్రిక రాజ్యమును గురించి మాత్రము కాదు, అంటే దీని గురించి కాదు అంటే ప్రతిదీ కూడాను దేవుని యొక్క అధీనంలో ఉంటుంది, దాని గురించి చెప్పట్లేదు. గురించి మాత్రము కాదు. యేసుక్రీస్తు పునరుద్ధానము, ఇప్పుడు ఇది కొంచెం కష్టంగా అనిపించవచ్చు, మరి ఈ విధంగా కష్టపడి ఆలోచిస్తేనే దేవుని వాక్యంలో ఉన్నటువంటి అర్థాన్ని మనం తెలుసుకుంటాం. యేసుక్రీస్తు పునరుద్ధానము ఆరోహణము ద్వారా ప్రారంభించిన క్రీస్తు పరిపాలన యొక్క ప్రారంభమును కూడా ఇది సూచించుట లేదు. ఇక్కడ దీని గురించి చెబుతాను, మరలా చదువుతాను. క్రీస్తు పునరుద్ధానము ఆరోహణము ద్వారా ప్రారంభించబడిన యేసుక్రీస్తు పాలన యొక్క ప్రారంభమును కూడా ఇది సూచించటలేదు. దాన్ని వివరిస్తే ఏంటి అంటే ఇక్కడ క్రీస్తు యొక్క రాజ్యం, ఇది క్రీస్తు రాజ్యం, విశ్వాసులు దానిలో ప్రవేశించాలి అని చెప్పాం కదా. అప్పుడు యేసుక్రీస్తు మరి ఫర్ ఎగ్జాంపుల్ మత్తయి సువార్త 28వ అధ్యాయం 19-20 వచనాలు, చివరి వచనాల్లో మనం ఆ గ్రేట్ కమిషన్ అని చదువుతాం కదా. అక్కడ ఏం చూస్తాం మనం? కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున వారికి ఒక వచనం 18వ వచనం, అంతకుముందు వచనం. ఓకే. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. అంటే యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాలను బట్టి, ఆయన ఆరోహణను బట్టి, ఈ సంఘటనను బట్టి ఆయనకి సర్వాధికారం వచ్చింది. అంతకుముందు సర్వాధికారం ఉన్నది, కానీ బైబిల్ ఏం చెప్తుందంటే ఆయన మరణ పునరుద్ధానాలను బట్టి ఆ సర్వాధికారాన్ని సంపాదించుకున్నాడు యేసుక్రీస్తు. దానికి సంబంధించినటువంటిది కూడా కాదు ఇక్కడ చెప్పబడినటువంటి క్రీస్తు రాజ్యం. ఓకే, అది దాని గురించి కూడా వివరించుట లేదు. ఓకే, వాస్తవంగా ఈ సమయంలో పరలోకములోను భూమి మీద సర్వాధికారము ఆయనదే.
మత్తయి సువార్త మనం చదువుకున్నటువంటి వచనం 28, 18. అయినప్పటికీ ఆయన పాలనకు ఇంకా వ్యతిరేకత ఉన్నది. అది ఇప్పుడు ఇంకొక వచనం చూద్దాం. అది ఇక్కడ కార్సన్ గారు చెప్పకపోయినప్పటికీ ఇక్కడ వ్యతిరేకత ఉన్నది అనేటువంటిది, అంటే క్రీస్తు యొక్క రాజ్యానికి వ్యతిరేకత ఉన్నది అనేటువంటిది వాక్యం ఎక్కడ ఉందంటే మత్తయి సువార్త 11వ అధ్యాయం 12వ వచనం. ఈ సందర్భం ఏంటి అని అంటే, బాప్తిస్మమిచ్చు యోహాను మరి ఆయన మెసెంజర్స్ని పంపుతాడు యేసుక్రీస్తు దగ్గరికి. మరి నేను చనిపోయేటువంటి పరిస్థితిలో ఉన్నాను, నువ్వు మెస్సయావి అని అనుకున్నాను. మరి మెస్సయ వచ్చినప్పుడు నీ ఫ్రెండ్ అయినటువంటి నేను మరణిస్తుంటే నువ్వేమో చేతులు కట్టుకుని ఉన్నావు, నువ్వేం పట్టించుకోవట్లేదు. మరి నీవేనా మెస్సయావి అని ఆయన కొంచెం సందేహిస్తాడు. పూర్తిగా ఆయన విశ్వాసాన్ని కోల్పోలేదు, కానీ ఆయన సందేహిస్తాడు. అంటే బాప్తిస్మమిచ్చే యోహాను గురించి యేసుక్రీస్తే చెప్పాడు. పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవక్తల కంటే, అంతేకాదు ఒక స్త్రీకి పుట్టినటువంటి వ్యక్తులందరికంటే మించినటువంటి వ్యక్తి బాప్తిస్మమిచ్చే యోహాను అని చెప్పి, అయితే క్రొత్త నిబంధనకు సంబంధించినటువంటి విశ్వాసి అలాంటి బాప్తిస్మమిచ్చే యోహాను కంటే ఇంకా గొప్పవాడు అని చెప్తాడు కదా. కాబట్టి బాప్తిస్మమిచ్చే యోహాను గురించి తక్కువగా ఏం చెప్పట్లేదు ఆయన. అంటే పాత నిబంధనకు చెందినటువంటి ఆ ప్రవక్తలందరిలో ఈయన చివరివాడు, ఒక విధంగా గొప్పవాడు. ఎందుకంటే పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవక్తలందరూ కూడాను వాళ్ళు భవిష్యత్తు గురించి ప్రవచించారే, కానీ ఈయన బాప్తిస్మమిచ్చే యోహాను అయితే ఆయన ఏదైతే దేని గురించి అయితే చెప్పాడో ప్రవచించాడో ఆయన చూశాడు. ఈయనే లోకం యొక్క పాపముల నుండి రక్షించేటువంటి గొర్రెపిల్ల ఈయనే అని ఆయన చూడగలిగాడు అన్నమాట. ఆ గొర్రెపిల్లని ఆయన పరిచయం చేశాడు. అలాంటి గొప్ప వ్యక్తి అన్నమాట. అయితే ఇక్కడ ఆయన విశ్వాసం తొణికిసలాడింది. నువ్వేనా ఇంకా వేరే వాళ్ళ వంక చూడాలా మెస్సయ గురించి అని మెసెంజర్స్ని పంపినప్పుడు యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటలు ఇవి 11, 12. ఆయన మీరు నేనేం చేస్తున్నానో అది మీరు చూస్తున్నారు కదా, వాటినే యోహానుకి వెళ్ళి చెప్పండి అని చెప్పినప్పుడు వాళ్ళు వెళ్తారు. వాళ్ళు వెళ్ళినప్పుడు ఇక్కడ ప్రజలు ఏమనుకుంటారు, ఓహో వీళ్ళిద్దరికి ఏదో పడింది, యేసుక్రీస్తుకి జాన్ ద బాప్టిస్ట్కి ఏదో పడింది, ఈ విధంగా అంటున్నాడు కదా ఆయన అని అంటే, లేదు ఆయన చాలా మహానుభావుడు, ఒక స్త్రీకి పుట్టినటువంటి వాళ్ళందరికంటే గొప్పవాడు, ఆయన సామాన్యుడు కాదు. మరి మీరందరూ ఆయన దగ్గరికి వెళ్తున్నారు ఎందుకు? రెల్లుని చూడటానికి వెళ్తున్నారా? సామాన్యుడిని చూడటానికి వెళ్తున్నారా? కాదు కదా. కాబట్టి ఆయన ప్రత్యేకమైనటువంటి వ్యక్తి అని చెబుతూ ఏమంటాడు అని అంటే, ఇక్కడ అయ్యా దేవుని యొక్క రాజ్యం నాతో వచ్చింది, నేను వచ్చినప్పుడు దేవుని యొక్క రాజ్యం వచ్చింది, దానిలో అది మెస్సయ వచ్చినప్పుడు దేవుని రాజ్యం వచ్చింది. కానీ మీరు అపార్థం చేసుకున్నారు. దేవుని రాజ్యం వచ్చిందంటే దానికి వ్యతిరేకత ఉండదు అని అనుకుంటున్నారు.
అని కాదే కాదు, వ్యతిరేకత ఉంటుంది. మరి హేరోదు మహారాజును బట్టి ఈ బాప్తిస్మిచ్చు యోహానును చంపేటట్టు రీతిగా వ్యతిరేకత ఉంటుంది. కాబట్టి విశ్వాసులు కానీ యేసుక్రీస్తు అనుచరులు కానీ వాళ్ళకి వ్యతిరేకతకు గురి అయితే వాళ్ళు ఆశ్చర్యపడిన అవసరం లేదు. వ్యతిరేకత ఉంటుంది. ఆ వ్యతిరేకత ఎప్పుడు పోద్ది అంటే క్రీస్తు రాజ్యం వచ్చినప్పుడు. అది చెబుతుంది. ఓకే, అయినప్పటికీ ఇప్పుడు యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత, ఆరోహణ అయిన తర్వాత ఆయన ఏం చెప్పాడంటే సర్వాధికారం నాకు ఇవ్వబడింది అని చెప్పాడు. అయితే అయినప్పటికీ ఆయన పాలనకు ఇంకా వ్యతిరేకత ఉంటుంది. అది గమనించుకోండి. దీని తరువాత వచనములు సూచిస్తున్నదేమనగా, దేవుడు ఇప్పుడు తన గొప్ప శక్తిని ఉపయోగిస్తూ తన ప్రజలను నాశనం చేసిన వారిని నాశనం చేస్తాడు. అది మనం చదువుకున్నటువంటిది. నాశనం చేస్తాడు. మృతులు తీర్పు పొందుటకును, నీ దాసులకు ప్రవక్తలను పరిశుద్ధులకును, నీ నామమునకు భయపడి వారికిని తగిన ఫలములిచ్చుటకును, గొప్పవారేమి కొద్దివారేమి, భూమిని నశింపచేయు వారిని నశింపచేయుటకును సమయము వచ్చి ఉన్నదని చెప్పిరి. 18వ వచనంలో మనం చదువుకున్నాం. ఓకే, 19 వరకు చదువుకున్నాం కదా, ఇది 18వ వచనం. అంటే ఈ టైంలో ఏం జరుగుద్ది? ఆ క్రీస్తు రాజ్యం వచ్చినప్పుడు ఏం జరుగుద్ది? మళ్ళా చదువుతాను. మృతులు తీర్పు పొందుటకును, నీ దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులకును, నీ నామమునకు భయపడి వారికి తగిన ఫలమునిచ్చుటకును, గొప్పవారేమి కొద్దివారేమి, భూమిని నశింపచేయు వారిని నశింపచేయుటకును నశింపచేయుటకు సమయం వచ్చినది. ఇది ప్రకటిస్తున్నదేమనగా, ఆయన అధికారమును ఇంకా వ్యతిరేకిస్తున్న వారిని చెదరగొట్టి పరిపూర్ణ న్యాయంతో అందరినీ తీర్పు తీర్చే అంతిమ అధికారము ఆసన్నమైనది. అది ఇక్కడ జరిగేటువంటి క్రీస్తు యొక్క రాజ్యంలో జరిగేటువంటిది అదన్నమాట. అంటే అంతిమ అధికారంకి క్రీస్తు యొక్క అంతిమ అధికారానికి ఆసన్నమైనది. అక్కడ ఏం జరుగుద్ది అంటే ఆయనకు వ్యతిరేకంగా వారందరూ చెదరగొట్టబడతారు. పరిపూర్ణ న్యాయంతో అందరికీ తీర్పు తీర్చేటువంటి సమయం. అది మీరు గమనించుకోవాలి. అంటే బైబిల్ ప్రకారం క్రీస్తు యొక్క రాజ్యం ఉన్నది, కానీ ఎక్కడో ఎంతకాలమో అనేది మనకి తెలియదు. కొంతమంది అంటారు, ఎవరైతే విశ్వాసులుగా ఉంటారో వాళ్ళు మహిమ శరీరాలు పొంది 7 సంవత్సరాలు అయిన తర్వాత తిరిగి వస్తారు, భూమి మీదకి తిరిగి వస్తారు. మరి ఈ చనిపోయి తిరిగి లేచి వాళ్ళు మహిమ శరీరాలు పొందుకున్నటువంటి వాళ్ళు తిరిగి వస్తారు, పొందనటువంటి వాళ్ళ మీద ఏళ్తారు. అంటే మహిమ శరీరాలతో కొంతమంది ఉంటారు, మహిమ శరీరాలు లేనటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటిది కొంచెం తమాషాగా ఉంటుంది. బైబిల్ ఆ విధంగా చిత్రీకరిస్తున్నట్టుగా ఉండదన్నమాట. కాబట్టి ఆ విధంగా ఆలోచించటం కూడా తప్పే. మరి ఏది రైటు అనేది దేవుడు ప్రత్యక్షంగా క్లియర్గా మనకి బయలుపరచలేదు. కాబట్టి దాన్ని నొక్కి ఒక్కాడించి చెప్పి అది నేను నమ్ముతున్నాను, మీరు కూడా అది నమ్మాలి అని బైబిల్ స్పష్టంగా చెప్పనటువంటి దాన్ని నొక్కి చెప్పటం అది మంచి టీచింగ్ కాదు. ఇక్కడ రెండవ విషయం, అపోకలిప్టిక్ సాహిత్యం.
అపోకలిప్టిక్ సాహిత్యం అంటే ఈ ప్రకటన గ్రంథం లాంటి సాహిత్యం యొక్క లక్షణం ఏంటంటే మిశ్రమ రూపకాలు ఉంటాయి. అంటే దానికి బెస్ట్ ఏంటి అని అంటే ఈ 4 అధ్యాయం 5వ వచనంలో ఉన్నటువంటి దర్శనం. అక్కడ యోహాను దావీదు యొక్క ఈ యోధా కొదమసింహం, కొదమసింహం మరి విజయం పొంది యోగ్యమైనటువంటి రీతిగా అక్కడ ఆ యొక్క గ్రంథపు చుట్ట యొక్క ఆ ముద్రలు కొట్టివేసేసాడు, నువ్వు ఏడవద్దు అని ఆ దూత చెప్పినప్పుడు, యోహానుకు దూత చెప్పినప్పుడు ఆయన వెనుదిరిగి చూశాడు కదా. ఏం చూడాలని వెనుదిరిగాడు? అక్కడ యోధా కొదమ సింహాన్ని చూడటానికని వెనుదిరిగి చూశాడు. ఆయన చూసింది ఏంటి? అది గొర్రెపిల్ల. ఓకే, సో గొర్రెపిల్ల ఇప్పుడు యేసుక్రీస్తుని సూచిస్తుంది. ఆయన సింహమా లేకపోతే గొర్రెపిల్ల? కాబట్టి ఆ విధంగా ఆ యొక్క రూపకాలంకారాలు కలిసి ఉంటాయి అన్నమాట ఈ అపోకలిప్టిక్ లిటరేచర్లో. ప్రకటన గ్రంథంలో ఆ విధంగా మిశ్రమ రూపకాలుగా ఉంటవి. ఇక్కడ 11:19లో పరలోకములో దేవుని ఆలయము తెరవబడినది అంటే దేవుని ఆలయం తెరవబడింది అంటే ఇదా? అది కాదు. దేవుని ఆలయం తెరవబడింది అని అంటే అక్కడ దేవుని ఆలయము తిరగబడినది. ఆలయము లోపల నిబంధన మందసము కనిపిస్తుంది. నిబంధన మందసం అంటే ఏంటి? దేవుని యొక్క సన్నిధి. దేవుని యొక్క సన్నిధే అదే పరలోకం. ఇక పరలోకంలో దేవుని సన్నిధి ఉందనేది కాదు, చూసారా? కాబట్టి పరలోకంలో దేవుని సన్నిధి ఉన్నది అని అనుకోకూడదు. ఎందుకంటే దేవుని సన్నిధే పరలోకం. అది జరిగిన వెంటనే భయంకరమైన తుఫాను సంభవించినది. సినాయి వద్ద దేవుడు తనకు తాను వ్యక్తపరుచుకున్నప్పుడు భయంకర తుఫానులు వచ్చినవి. ఇలాంటిది 4:5లో దర్శనంలో కూడా కనిపిస్తుంది. ఈ వచనంలో పేర్కొనబడిన ఆలయము మందసం గమనించండి. ఇక్కడ ఈ వచనంలో పేర్కొనబడిన ఆలయము మందసం తుఫాను యొక్క ఉద్దేశం ఏమనగా దేవుడు స్వయంగా ఉన్నాడు అనేది. అంతేగాని అక్కడ పరలోకంలో ఇవన్నీ కనిపించినాయి కాబట్టి పరలోకం వేరు, ఇది ఆలయం వేరు, మందసం వేరు అనేది అది కాదు. అదంతా దేవుణ్ణి అక్కడ దేవుని యొక్క ప్రజెన్స్ ఉన్నది, ఆయన పరిపాలిస్తున్నాడు అనేటువంటి అర్థం. దీనికి విరుద్ధంగా 21-22 అధ్యాయంలో దర్శనం ప్రకారం పరలోకంలో ఆలయం అవసరం లేదు. ఇక్కడేమో అక్కడ ఆలయం ఉంది అని అంటాడు, ఇక్కడ ఆలయం లేదు అని అంటాడు కదా 21-22లో. ఎందువలనగా సర్వాధికారి అయిన దేవుడకు ప్రభు గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నాడు. ఆయనే దేవాలయం. ఇంకా దేవాలయం ఏంటి? ఇక ఏంటండి ఇక్కడ ఎట్లా ఉంది అక్కడ ఎట్లా ఉందంటే అవి పెడెంట్స్ అంటాడు కార్సన్ గారు. పెడెంట్స్ అంటారు అంటే చిన్న చిన్న వాటిని పట్టుకుని పండితులు, ఓకే, వాళ్ళ తీరు ఆ విధంగా ఉంటుంది. ఎందుకంటే చిన్న చిన్న వాటిని పట్టుకుంటారన్నమాట వీళ్ళు. అంటే కోడిగుడ్డుకి ఈకలు పీకినట్టుగా అట్లాంటిది ఆ విధంగా చూడకూడదు. దేవుని యొక్క సన్నిధి, దేవుడు సర్వాధికారి,
అని సూచించేదే అదే పరలోకం అని మనం గ్రహించుకోవాలి. అంటే పరలోకంలోనే దేవుని ఆలయం ఉంది, మందస్సు ఉంది అని మనం తలంచడం అవసరం లేదు. ఇది దయచేసి ఆలోచించండి, కష్టతరమైనటువంటి విషయం. ఈ విధంగా మనం చదివితేనే, అర్థం చేసుకుంటేనే దేవుని యొక్క వాక్యాన్ని మనం సరిగా అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. ఇప్పుడు మనం దీన్ని బట్టి మనం గ్రహించేది ఏంటి అంటే, క్రీస్తు రాజ్యం వస్తుంది. అక్కడ దేవుని సంఘానికి, దేవునికి వ్యతిరేకమైనటువంటి శక్తులన్నీ కూడాను వాటికి అంతమవుతుంది. వాటిని అణచివేస్తాడు. అణచివేయటమే కాదు, అణచివేస్తాడు. దేవుని యొక్క న్యాయ తీర్పు జరుగుద్ది. దేవుని యొక్క తీర్పులన్నీ కూడా న్యాయమే. న్యాయం అనేది జరుగుతుంది తప్పనిసరిగా. దేవుని కోసం మనం హింసింపబడుతుంటే మనకి న్యాయం తప్పనిసరిగా జరుగుద్ది. అంతేకాదు, న్యాయం జరుగుతుంది అని అందరూ చూస్తారు. అందరూ చూసేటువంటి రీతిగా దేవుడు న్యాయం తీర్చుతాడు అనేదాన్ని మనం దృష్టిలో పెట్టుకుని మనం దేవునికి నమ్మకంగా ఇప్పుడు ప్రస్తుతం జీవించాలి. అది మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక డివోషనల్ మెసేజ్. ప్రార్థన చేసుకుందాం. May the grace of the Lord Jesus Christ, the love of the Father, and the fellowship of the Holy Spirit be with each one of us now and all the days to come. Amen. God bless you.